హలో అండి, వెల్కమ్ టు సురేఖ టేస్టీ ట్రీట్స్. ఈరోజు ఆలుగడ్డతోటి ఒక మంచి టేస్టీ స్నాక్ ఐటెం చూపిస్తానండి. దీనికి నేను పెట్టిన పేరు తందూరి ఆలు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంట్లో అందరూ చాలా బాగుందన్నారు తిన్న తర్వాత. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి పెట్టేయండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని దాన్ని చెక్కు తీసుకుంటున్నానండి. దీనికోసం నేను పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నాను. ఎందుకంటే ముక్కలు కోసుకోవడానికి కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది కాబట్టి ముక్కలు కోసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా పెద్ద ఆలుగడ్డలను సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆలుగడ్డ ముక్కలని కొంచెం పెద్ద సైజుగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అన్ని ముక్కలు సమానంగా ఉన్నట్టయితే అప్పుడు రుచితో పాటు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఆలుగడ్డలని ఈ విధంగానే ముక్కలుగా తరుక్కున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా ఉండాలి. చూడండి, ఇక్కడ నేను ఆలుగడ్డ ముక్కలను అన్నింటినీ తరుక్కొని ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నట్టయితే కనరెక్కకుండా ఉంటాయి. తర్వాత ఒక మూకిట్లో కొద్దిగా నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ళలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకోండి. ఈ ముక్కలన్నీ వేసేసుకొని హైలో పెట్టుకోండి. స్టవ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. అందులో ఆలుగడ్డ ముక్కలు ఉడకాలి, కానీ మరీ మెత్తగా అయిపోకూడదు. అలా చూసుకోండి మీరు. నేను కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ముక్కలు అనేవి మంచిగా ఉడికాయండి. ఎక్కువగా ఉడకక్కర్లేదు. ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతే చాలు. మరీ మెత్తగా ఉడికించకండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటానండి. అప్పుడు ఇదే నీళ్ళల్లో వదిలేసినట్టయితే ముక్కలు అనేవి ఎక్కువగా మెత్తబడిపోతాయి. అందుకని వెంటనే మనకి ఎంత ముక్కలు మెత్తబడ్డాయో చూసుకొని వెంటనే వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలానే పెట్టేస్తే చక్కగా చల్లారేయండి అవి. ఇప్పుడు అందులో నేను ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అంత కారం వేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకొని అదొక స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఆ రసాన్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకోండి. పెరుగు వేసుకోండి. ఇందులో ఈ నిమ్మకాయ రసం పెరుగు వల్ల చాలా మంచి రుచి వస్తుందండి. ప్రతి ఐటెం వేసుకొని చేసుకోండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఏది మిస్ చేయకండి. ముఖ్యంగా నిమ్మకాయ రసం వల్ల చాలా రుచి వస్తుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మనం వేసినవన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టుగానే కొద్దిగా ఇట్లా నీళ్లు చల్లుకొని కలుపుకోవాలి. అలాగే కలిపేటప్పుడు ముక్క అనేది చితికిపోకుండా చూసుకోండి. ముక్కలుగానే ఉండాలి. అది మనం వేసినవన్నీ కూడా అన్ని ముక్కలకి పట్టాలి. అలా కలుపుకోండి. అక్కడక్కడ నీళ్లు చిలకరించుకుంటూ, ఎక్కువ అయిపోకూడదు వాటర్. అలా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా మనం వేసినవన్నీ కూడా పట్టేశాయి. మూకిట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా క్రిస్పీగా వేగుతాయి. అలాగే వేసుకున్న వెంటనే కదపకండి. ఒక 2 నిమిషాలు వాటిని బాగా వేగనిచ్చి ఆ తర్వాత కలుపుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మంచి కలర్ వచ్చింది. మంచి గోల్డెన్ బ్రౌన్లో చక్కగా క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇంకా వీటిని తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత నేను ఇంకొక రౌండ్ కూడా మిగిలిన ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. మొత్తము బాగా ఫ్రై అయ్యాయి కదండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా మంచి క్రిస్పీనెస్ బాగా వచ్చిందండి. అలాగే వీటిని మనము ఒక టిష్యూ మీద తీసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అది మొత్తం పీల్చేసుకుంటుంది. తర్వాత ఒక కరివేపాకును కూడా కొద్దిగా తీసుకొని దాన్ని కూడా కొద్దిగా ఈ విధంగా ఫ్రై చేసి పైనుంచి వేసుకున్నట్టయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.